ఎల్ఆర్ఎస్ కు ప్రజల నుంచి స్పందన కరువైంది. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న స్థాయిలో జనం నుంచి స్పందన రాలేదు. అందుకే రెండుసార్లు గడువు పెంచి ఆదాయం ఆర్జించేందుకు ప్రయత్నించింది. అయినా రేవంత్ సర్కార్ అనుకున్న స్థాయిలో రాబడి రాలేదు. మళ్లీ ముచ్చటగా మూడోసారి గడువును పెంచింది. ఆదాయం రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రేవంత్ సర్కార్ ప్రకటించిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు ప్రజల నుంచి పెద్దగా స్పందన రావటం లేదు. లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 25% ఫీజు రాయితీ ఇస్తోంది. అయినా కానీ జనం నుంచి సరైన రెస్పాన్స్ రావటం లేదు. దీంతో తొలుత మార్చి 31 వరకు రాయితీ ఇస్తూ నిర్ణయం తీసుకున్న సర్కార్ పెద్దగా ఆదాయం రాకపోవడంతో ఏప్రిల్ 30 వరకు గడువును పెంచింది. అయినప్పటికీ రాబడి మరింత తగ్గడంతో మరో 3 రోజుల సమయాన్ని పొడిగించింది. ముందుగా ఫీజులు చెల్లించాలని అధికారులు ఇన్ఫర్మేషన్ ఇస్తే 25% మంది కూడా ఫీజు చెల్లించలేదు. అయితే ముందస్తు విధి విధానాలు చెప్పటంలో గవర్నమెంట్ విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. దరఖాస్తుదారులను అధికారులు సరైన రీతిలో గైడ్ చేయలేదని, వివిధ విభాగాల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో ఇబ్బందులు పడ్డామని ప్రజలు చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ సర్కార్ ముచ్చటగా మూడోసారి ఎల్ఆర్ఎస్ కి క్లియరెన్స్ గడువును మే 3వ తేదీ వరకు పొడిగించింది. రాష్ట్రంలోని కార్పొరేషన్లను, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలోని లేఅవుట్లలో ఉన్న ప్లాట్ల రెగ్యులరేషన్ కోసం 2020లో నాటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా అథారిటీస్ నుంచి అనుమతులు లేకుండా ప్లాట్లను కొన్న వారందరినీ ఈ స్కీమ్ కు అర్హులుగా ప్రకటించింది. అయితే మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లలో భూ కేటాయింపులకు అనుగుణంగా మాత్రమే క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఒకవేళ రెగ్యులరైజేషన్ చేసుకోకుంటే అలాంటి ప్లాట్లలో నిర్మాణాలు చేపట్టకుండా, అమ్మినప్పుడు రిజిస్ట్రేషన్లు చేయకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎల్ఆర్ఎస్ కు విపరీతమైన డిమాండ్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేని లేఅవుట్లలో స్థలాలు కొన్నవారు 25 లక్షల మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా గ్రామ పంచాయతీల పరిధిలో 11 లక్షలు, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో 10 లక్షలు, జీహెచ్ఎంసీతో పాటు ఇతర కార్పొరేషన్లలో మొత్తం 4 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో హెచ్ఎండిఏ పరిధిలో 1.7 లక్షల దరఖాస్తులు రాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1 లక్ష వరకు అప్లికేషన్లు వచ్చాయి. అయితే వీటిని శరవేగంగా పరిష్కరించాలని నిర్ణయించిన ప్రభుత్వం మార్చి నెల చివరి వరకు మొదట్లో డెడ్ లైన్ పెట్టింది. పెద్దగా స్పందన రాకపోవడంతో ఏప్రిల్ 31 వరకు, ఆ తర్వాత మే 3వ తేదీ వరకు ఫైళ్లు క్లియర్ చేసేలా ఆయా విభాగాల అధికారులను ఆదేశించింది. ఈ నెల 3 వరకు ఫీజులు చెల్లించిన వారికి 25% రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా 20 లక్షల మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు పంపినట్లు అధికారులు తెలిపారు. ఇందులో డీటీసీపీ పరిధిలో వచ్చిన 15.53 లక్షల మంది దరఖాస్తుదారుల్లో 11 లక్షల మందికి సమాచారం ఇచ్చారు. 3.24 లక్షల మంది రుసుము చెల్లించారు. అటు జీహెచ్ఎంసీ పరిధిలో 72,000 మంది దరఖాస్తుదారులకు ఫీజు ఇంటిమేషన్ ఇవ్వగా 27,000 మంది రుసుము చెల్లించారు. కాగా ఎల్ఆర్ఎస్ ఆదాయంపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ పరిస్థితిలో మాత్రం పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ఏప్రిల్ 29 వరకు 1,179.93 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఏప్రిల్ 30 వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి 25% రాయితీ అవకాశం ఉన్నప్పటికీ చాలా మంది చెల్లింపులు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో రాబడి రాకపోవడంతో ముచ్చటగా మూడోసారి మే 3 వరకు గడువును పొడిగించింది.